జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. ఈరోజు మనం టైం ట్రావెల్ చేద్దాం, కానీ భవిష్యత్తులోకి. సరిగ్గా 22 ఫిబ్రవరి 2026. ఆ ఒక్క రోజులో అసలు ఏం జరిగిందో, మన ప్రపంచం ఎలా మారిందో తెలుసుకుందాం రండి. ఒక మంచి మాట ఉంది, కాలం మన చేతిలో ఉన్న ఒక నాణ్యం లాంటిది. దాన్ని ఎక్కడ ఎలా ఖర్చుపెట్టాలో మనమే నిర్ణయించుకోవాలి అని. మరి 2026 ఫిబ్రవరి 22న ప్రపంచం తన సమయాన్ని ఎలా గడిపిందో చూద్దాం. ఈరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనలను మనము 3 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా టెక్నాలజీ, తర్వాత దేశ నిర్మాణం, చివరగా మన ప్రపంచం, మన ప్రజల గురించి. సరే, మరి మొదటి విభాగానికి వెళ్ళిపోదామా? భవిష్యత్తు నిర్మాణం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన కొత్త కొత్త ఆవిష్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి అని చెప్పాలి. దేశంలో మొట్టమొదటిసారిగా, ఫస్ట్ టైం, క్వాంటమ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ క్యాంపస్ రాబోతోంది. మరి ఈ యూనివర్సిటీ ఎక్కడ రాబోతుందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో. ఇది నిజంగా మన దేశ టెక్నాలజీ భవిష్యత్తుకు ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతోంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. ఒక ముఖ్యమైన ఏఐ కార్యక్రమం కోసం ఏకంగా 88 దేశాలు ఒకే తాటిపైకొచ్చాయి. భారత్లో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈ 88 దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. అంటే ఏఐ రంగంలో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయడానికి ఇదొక బలమైన సంకేతం. ఇదే రోజున మన ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కూడా 2 అద్భుతమైన వార్తలున్నాయి. ఒకటి, మన దేశంలోనే తయారైన కొత్త టీవీ వ్యాక్సిన్ అందుబాటులోకొచ్చేసింది. ఇక రెండోది, అరటి పంటను నాశనం చేసే పనమా వ్యాధి నుంచి పంటను కాపాడే ఒక కొత్త జన్యువును మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది రైతులకు చాలా పెద్ద ఊరట. సరే, టెక్నాలజీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం దేశ నిర్మాణానికి సంబంధించిన విషయాలపై దృష్టి పెడదాం. అంటే మనందరి జీవితాలను మెరుగుపరచడానికి ఎలాంటి కొత్త పాలసీలు, ప్రోగ్రామ్స్ వచ్చాయో చూద్దాం. గోవాలో ఒక చాలా ముఖ్యమైన సమావేశం మొదలైంది. అదేంటంటే 5వ గోవా మారిటైమ్ కాన్ఫరెన్స్. మన దేశ సముద్ర భద్రత విషయంలో, అలాగే ఇతర దేశాలతో సహకారం విషయంలో ఇది చాలా కీలకమైనది. ఇక 2 రాష్ట్రాల్లో 2 ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అస్సాంలో ఏమో సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడానికి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. మరోవైపు ఒడిశాలో భూమోసాలను అరికట్టడానికి క్యూఆర్ కోడ్తో కూడిన ల్యాండ్ లీజులను ప్రకటించారు. చూశారా, ఒకటి గ్రామీణ ప్రజల కోసమైతే మరొకటి భూభద్రత కోసం. దేశవ్యాప్తంగా కూడా కొన్ని ముఖ్యమైన అడుగులు పడ్డాయి. పునరుత్పాదక ఇంధనం అంటే రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో ఇండియా, యూకే కలిసి ఒక ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ టాస్క్ ఫోర్స్ను ప్రారంభించాయి. అలాగే ఢిల్లీలో ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి సీఎం జనసున్వాయి అనే ఒక కొత్త మొబైల్ యాప్ను కూడా లాంచ్ చేశారు. ఓకే, ఇప్పటివరకు టెక్నాలజీ, పాలసీల గురించి చూశాం కదా. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనలాంటి మనుషుల కథల వైపు వెళ్దాం. విజయాలు, ఆవిష్కరణలు, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ నుంచి ఒక సూపర్ న్యూస్. ఇండియన్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో మన రాంబాబు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. దేశం గర్వపడేలా చేశారు. ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది కదా. మిజోరంలో శాస్త్రవేత్తలు అరిసేమా సియాహెన్సే అనే ఒక కొత్త జాతి కోబ్రా లిల్లీని కనుగొన్నారు. మన భూమి మీద ఇంకా మనకు తెలియని ఎన్నెన్నో అద్భుతాలున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇక సాహితీ ప్రియులకు ఒక శుభవార్త. విజయ్ గోయల్ గారు రాసిన అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మ్యాన్ అనే కొత్త పుస్తకం విడుదలైంది. ఆ మహానాయకుడు గురించి తెలుసుకోవాలనుకునేవాళ్లకి ఇదొక మంచి అవకాశం. అయితే ఈరోజు కొన్ని విషాద వార్తలు కూడా ఉన్నాయి. 2 గొప్ప వ్యక్తులను మనం కోల్పోయాం. ప్రఖ్యాత బెంగాలీ నవల రచయిత మనీశంకర్ ముఖర్జీ గారు, అంటే శంకర్ గారు 92 వయసులో కన్నుమూశారు. అలాగే ప్రముఖ క్రికెట్ అంపైర్ మాణిక్ గుప్తా గారు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. చూశారు కదా, ఒక్క రోజులో ఎన్ని జరిగాయో.
ఒకవైపు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటూ టెక్నాలజీలో మనం దూసుకుపోతున్నాం. మరోవైపు దేశ భద్రత, పౌర జీవితం కోసం కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి. ప్రకృతిలో కొత్త ఆవిష్కరణలు, క్రీడల్లో విజయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని విషాద స్మృతులు అన్నీ కలగలిసిన రోజుది. అవును, పురోగతి మరియు స్మరణ ఈ రెండింటినీ చూశాం మనం ఈరోజు. ఒక రోజు అనే నాణ్యాన్ని ఈ విధంగా ఖర్చు పెడితే మరి రాబోయే రోజు మనకోసం ఇంకేం తీసుకురాబోతోందో ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.